అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మనం మైక్ టీమ్ ముచ్చట్లు తయారుకున్నాయి. చెల్ల సుషేదం పండ్రి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. మళ్ళా మొదలైన యూరియా కష్టాలు. యాసంగి షాలు కాకముందే ఏంది తిప్పలు. ఏపీ పోలీసులకు సుక్కలు. తెలంగాణ పోరలు పట్టించిర్రు చెమటలు. కూలగొట్టిర్రు చెక్ డ్యాము. ఇసుక కోసమట గింత ఘోరము. ఎంతకు తెగబడ్డారా మీ దుంపలు తెగ. 6,000 ఎకరాల సాగుని లాగం చేసిండ్రు కదరా. శిషి గింత దిగజారుడు తనం ఎందుకురా బాబు. నెత్తిలా మెదడున్నోడు చేసిండో లేకుంటే బర్రెపెండున్నోడు చేసిండో తెలియదు కానీ పబ్లిక్ అక్కర వస్తుందని 19 కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ కట్టను పుణ్యానికి కూలగొట్టిండ్రట. ఎందుకట్లా చేయాల్సి వచ్చింది బట్టవాజిగాళ్లకు అని అంటే ఇగో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇనుండ్రి. మానేరు నది కట్టిన చెక్ డ్యామ్ ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చెక్ డ్యామ్ మాకెంతో గుడికి రామభద్ర గుడికి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి. దీని కింద పొలాలు కూడా దాదాపు 6,000-7,000 ఎకరాలు కూడా రైతులు బాగుపడేది. కట్టినని దుండగులు ఈ ఇసుక మాపి వల్లనే ఇసుక మాపి వాళ్ళే దీన్ని కూలగొట్టినని బహుఘోటంగా మేము చెప్పడం జరుగుతుంది. వాని ఇసుక దందా మీద దుబ్బవయ్యా వాళ్ళ జోబులు నింపుకునే తానికి రైతుల నోర్లు కొడతారా. పచ్చటి పంటలు పండించే నీళ్లను కిందికి పోయేటట్టు చేస్తారా. బంగారం అసొంటి చెక్ డ్యామ్ ను కూలగొట్టాలని మనసు ఎట్లా వచ్చింది కావచ్చు వాళ్ళ దొంగ బుద్ధిల దుబ్బవయ్యా. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగు మీద ఉన్న చెక్ డ్యామ్ లో నీళ్లు నిండుకుంటే ఇసుక దొరడు కష్టమవుతున్నదని కాంక్రీట్ కట్టను రాత్రికి రాత్రే కూలగొట్టిండ్రట. ఇంకేమున్నది, నిండుకుండా ఎండిన ఎడారి తిరగవుతున్నది. ఈ డ్యామ్ ఒడ్డుకున్న ఓ గుడికి వచ్చే భక్తులు రోజు 500లకు ఎక్కువనే పుణ్య స్నానాలు చేస్తారట. ఈ డ్యామ్ కట్ట ఊలగొట్టుడుతోని అటు రైతులు ఇటు భక్తులు ఇట్లా చేసినోని షీర్చింత గట్టాలే అనే కోపంతో ఉన్నారట. ఏమ్రా వారి ఇసుక కోసం పంటలను నాశనం చేస్తారా? పైసల కోసం ఎంతకైనా తగ్గిస్తారా? ఆఖరికి అసిద్ధం మీద ఆటాన పెట్టినా తీసుకునే తట్టు తయారైంద్రా బాబు. మీ బతుకులల్లా ఇసుక బంగారం అసొంటి భూములను ఎండబెట్టే పని చేస్తారు కదరా బద్మాష్ బడివేగల్లారా అని తిడుతున్నారట. ఈ డ్యామ్ నీళ్లతోని పంటలు పండించుకునే రైతన్నలు ఓసార్లు పోలీస్ సార్లు జరా ఫాల్తుగాలు ఎవరో దొరకబట్టి పాయింట్లు వలిగేటట్టు ట్రీట్మెంట్ ఇయ్యండ్రి అని కోరుతున్నారట. మరి పోలీసులు ఏం చేస్తారో ఏమో పోన్రే. దేశం ముందుకు పోవాలి ముందుకు పోవాలని చాలా మంది ఆరాట పడుతుంటే కొంతమంది చిల్లర బుద్ధున్నలు చేయబట్టి అది జరిగే పనేగా అదనిపిస్తుంది. మరి లేకపోతే ఏంది, రోడ్డు మీద ఎలక్ట్రిక్ కార్లకు బండ్లకు బస్సులకు ఛార్జింగ్ పెట్టే ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వైర్లు మిషన్లు ఛార్జర్లను ప్లగ్గులు కట్ చేసుకొని పోయినరు అంటే ఎంత దగులుబాజీ దండు పేలం మనసులో చూడు. పెట్రోల్ డీజిల్తో నడిచే బండ్లు కార్లతోని పొగ ఎక్కువై పొల్యూషన్ పెరుగుతున్నదని కరెంటుతో నడిచే ఈవీ బండ్లు నడపాలని దునియా మొత్తం నిర్ణయం తీసుకుంది. అందుకే హైదరాబాద్లో ఉన్న GHMC డిపార్ట్మెంట్ వాళ్ళు పట్నంలో ఛార్జింగ్ సెంటర్లను పెట్టించింది. ఇంకేమున్నది, దొంగ బడివేగాల కండ్లు ఆ ఛార్జింగ్ సెంటర్ల మీద పడ్డాయి. సిటీలో ఉన్న ఛార్జింగ్ సెంటర్లను ఇగో గిట్లా ఆగం చేసే వరకు కార్ల కరెంట్ అయిపోయిన వాళ్ళు గిట్ల తిప్పల పడ్డారు. కార్లో ఛార్జింగ్ లేదు, ఈవీ ఛార్జింగ్ పెడదామని ఛార్జింగ్ స్టేషన్కి వస్తే GHMC శ్రేణుత కార్బన్ ఎమిషన్ ఉంది కదా, ఏమో ఛార్జర్ కట్టించుకొని తీసుకుపోయారా. అరే మీ అమ్మ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ లేదురా, ఛార్జర్ కట్టించుకొని తీసుకుపోయారు. వైర్లు మిషన్లు ఛార్జింగ్ సాకెట్లు కత్తిరించుకొని కథం పట్టించిండ్రు. ఏ పాటో వాళ్ళు కరెంట్ ఛార్జర్ల మెకానిక్ పనిచేసేటోడో అయినట్టున్నాడు కావచ్చు. మరి లేకపోతే వాటితోని ఏరేటోళ్లకు వేరే దొంగలకు ఏం పని ఉంటుంది. ఇక గిట్లా చేసినాక ఆ దేశం ముంగటికి ఎందుకో చెప్పుండ్రి. అభివృద్ధిలో అమెరికా దేశాన్ని దాటిపోతుంది, అన్ని దేశాలని తలదన్ని పోతుంది. గిసోంటి దొంగలుంటే 2-3 ఏళ్లనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఛార్జింగ్ సెంటర్లను కూడా తస్కరించుకొని పోయేటోళ్ళు దేశ పబ్లిక్ ను గర్వపడేటట్టు చేస్తారు. మరి పోలీసులు ఏం చేస్తారో, ఎంత తొందరగా మహానుభావులను పట్టుకుంటారో సన్మానిస్తారో చూద్దాం. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. ఒకవేళ ఎక్కువ తక్కువ నకరాలు చేసి సర్కారోళ్ళతో పెట్టుకుంటే కొరకాస్తోటి సురుకులు పెడతారు, గుర్తు పెట్టుకోండి. ఏంది పిల్ల వచ్చుడొచ్చుడుతోనే గంతగనం గుసా అవుతున్నావు అని చూస్తారా. మరి లేకపోతే ఏంది, మొన్న సిద్దిపేట కాడ కారుకు సైడ్ ఇయ్యలేదని అన్యాయంగా బస్సు డ్రైవర్ను కొట్టిండు యాదే కదా. ఆ బడవేగానికి తగిన శిక్షణ చేసారు మన పోలీస్ అన్నలు.
బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. కాలుతోటి తనడం, చేతితోటి కొట్టడం జరిగింది. దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము. తమ్మి, నువ్వు ఎవరి మీద షై చేసుకున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా ఏ తప్పు లేకపోయినా ఉచ్చతార్థంగా ఆ గవర్నమెంట్ నౌకరు చేస్తున్న డ్రైవర్ బాబాయ్ మీదని ఒక దిక్కు ప్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా ఇనకుట నువ్వు షై చేసుకున్నావు. పెద్ద మనిషి అన్న మర్యాద కూడా లేకుండా చెప్పు కాలుతోటి పెక్కదాన్ని నువ్వు. ఇక నీకు మూడింపు అని మొన్ననే చెప్పినాం కదా, బాగైంది బిడ్డ. ఇప్పుడు మైల పోలు తీస్తారు ఇక పోలీస్ సార్లు. అయితే ఈ ముచ్చట పోలీసుల దాకా పోయి ఇంత పెద్దగా ఎట్లయిందంటే, ఒక ప్యాసింజర్ అక్క వీడియో తీసి పబ్లిక్ లీడ్చే వరకు అది వైరల్ అయింది. పోలీసు వాళ్ళకు కూడా ఏరింది. ఇక పోలీసు వాళ్ళు కూడా డ్రైవర్ కేసు పెట్టంగానే ఏం లేట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకొని మనోన్ని పట్టుకొచ్చి లోపటేసి ఒక మల్క కౌన్సిలింగ్ ఇచ్చి సున్నం రుద్దిరట. హగో వెనకమర్లా కర్రె బట్ట కప్పి నిలబెట్టిర్రు, చేతులు పట్టుకొని శుద్ధ పూస లెక్క నిలబడ్డాడు చూడుండ్రి. మోతవారే డీప్గా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఈడో పెద్ద రౌడీనట ఆ ఏరియాలా. అన్నకు ఎవ్వరు అడ్డం వచ్చినా గిట్లనే చేస్తాడట. ఆవేశం బూనుకొని గిట్లని షిగాలుగుతాడట. కానీ అన్నిసార్లు మనదే నడవదు కదా, అందుకే ఇరికిండు కొడుకు. ఇప్పుడు చూపి అన్న నీ ఆవేశము ఉక్రోషము. ఎందుకు అట్లా చేతులు పట్టుకొని నిలబడ్డావు? ఎక్కడ పోయిందే నీ ఎగురుడంతా? బస్సులున్న ప్యాసింజర్లు సుతా ఎంత చెప్పినా గానీ బ్యానెట్ మీద నిలబడి మరి ఎగిరెగిరి దుంకి కాలుతోటి దాన్ని చేయితోటి మెడల మీద షొంపల మీద ఏ తప్పు చేయని పాపం ఆ బస్సు డ్రైవర్ అన్న నువ్వు అమాయకమైన పెద్ద మనిషిని నువ్వు కొట్టినావు కదా, ఇప్పుడు అనుభవించు బిడ్డ. అయినా ఇసొంటి రౌడీలను జైలు వేసి షిప్ప కూడా పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది నీ కోపమే నీకు శత్రువు అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థమైందా ఎవరితో పెట్టుకుంటే ఎట్లుంటది అనేది? చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఎవరికైనా గిదే గతి పడుతుంది అని మాట్లాడుతురట ఇది చూసిన వాళ్ళంతా. బ్రాండ్ అంటే బట్టల్లో కాదు షికావత్తు, బ్రాండ్ అంటే బతకడంలో ఉంటది అనే పుష్ప డైలాగు గుర్తుకొచ్చేటట్టు వేసింది ఈ బుడ్డోడు. గొప్పతనం అనేది ఉంటున్న గుడిసెల కాదు, పేదరికంలో కాదు, ఆలోచనల్లో ఉండాలి అన్నట్టు వేసిండు గీ చిన్నోడు. చూడండి మీరే. సుషిన్ రాయ్ ఎట్లుందో బుడ్డోని తెలివి. కవర్ నిండా నీళ్లు నింపి మీద ఓ కట్టెకి గట్టిండు. ఒంటికి సబ్బు పెట్టుకొని చక్కదనంగా రాసుకొని పక్కకున్న మొక్కి చీపురుతోని కవర్కు కూర్చిండు. ఇంకేమున్నది, కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బంగ్లా బాత్రూమ్లు ఉండే షవర్ కూర్చున్నట్టు నీళ్ళ దారులు సన్నగా పడుతున్నాయి. దాని కింద ఎగురుకుంటా ఎంజాయ్ చేసుకుంటా స్నానం చేసిండు చిన్నోడు. ఇది కదా క్రియేటివిటీ అంటే, ఇది కదా దుఃఖాన్ని దూరం చేసుకున్నాడు అంటే, ఇది కదా గొప్పగా బతుకుడు అంటే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సుక్క తిరుగుతున్నది. శబ్బాష్రా బుడ్డోడా, ఇసోంటి ఆలోచనలతో ఉంటే పెద్ద పెరిగినాక నువ్వు గొప్పను అవుతావు, నువ్వు అస్సలే తగ్గొద్దురా అని పొగుడుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఎక్కడ జరిగిందో ఈ ముచ్చట కానీ సెల్లులలో షేరింగ్లతోని లైకులతోని మస్తు వైరల్ అవుతున్నది. హనుమంతుని పెండ్లు ఎప్పుడంటే రేపే అన్నట్టు తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తీరేది ఎప్పుడంటే రేపే అని చెప్పుకునేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. మరి లేకపోతే ఏంది, వానకాలం అంటే అంచనాలు తప్పినాయో అసలు కాన్నే తగ్గిందో చెప్పుకున్నారు కానీ యాసంగి పంటలకు కూడా యూరియా గతి లేకుంటే రైతన్నలు ఏడిపోవాలి. చూడుండ్రి, యాసంగి సీజన్ మొదలే కాలేదు కానీ యూరియా కష్టాలు మాత్రం మొదటికే వచ్చినాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న మన గ్రోమోర్ సెంటర్ ముంగట చూడుండ్రి ఎట్లున్నారో పబ్లిక్. కిలోమీటర్ల కొద్ది లైన్లు, అటు ఆడోళ్ళు ఇటు మోగోళ్ళు. యాసంగి పంటలకు యూరియా కావాలని బార్లు తీరిండ్రు. ఎప్పుడో మొదలైన యూరియా కష్టాలు ఇంకా తీరలేదంటే దేశంలో రాష్ట్రంలో సర్కార్లు ఉన్నట్ట, లేకుంటే ఉన్నా కుంభకర్ణుని తీరుగా నిద్రపోతున్నట్ట. వర్షాకాలంలో రైతులు లైన్లు కడితే ముందు జాగ్రత్త కోసం స్టాక్ వేసుకుంటున్నారని చెప్పిండ్రు కొందరు కాంగ్రెస్ లీడర్లు. ఒకవేళ అప్పుడే స్టాక్ వేసుకుంటే ఇప్పుడు ఎందుకు వేల కొద్ది గీ తిరగ లైన్లు కట్టిండ్రు కావచ్చు? ఇంకెన్ని రోజులు రైతులు గోసలు పడాలి?
ఈ కష్టాలు తీర్చే నాదుడే లేడా కేంద్ర రాష్ట్ర సర్కార్లల్లో? యాసంగి పంట కాలము ఇంకా మొదలే కాదు. పురాగా మొదలై పంటకు ఎరువులు వేయాల్సిన కాలం వస్తే ఇంకెట్లుండాలి యూరియా సెంటర్ల కాడ? ఇంత పట్టింపు లేని తరం ఉంటుందా? యాసంగి పంటలకైనా సరిపోను యూరియా తెప్పించి రైతుల కష్టాలు తీర్చేయాలి అనే ఆలోచన లేకుంటే ఎట్లా? ఇంకెంతకాలం ఈ యూరియా కష్టాలు అని బాధపడుకుంటా బార్ల కొద్ది లైన్లు కట్టిండ్రట రైతన్నలు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాడ నుంచి యూరియా కష్టాలు రైతులకు ఉరితాడు తిరగయి ఆలాడుతున్నాయి. అబ్బా, ప్రేమ అనేది ఎప్పుడు ఎవల మీద ఎందుకు ఉడుతుందో ఎట్లా ఉడుతుందో ఎవ్వరు ఊహించలేరు. మనం ప్రేమించిన వాళ్ళు గెలిచినా ఓడినా అలా ఎంట నిలబడ్డోళ్ళే నిజమైన ప్రేమికులు. వాళ్ళ ఎదుగుదల చూసి ఈడ్చబడకుండా ఇంకా ముందుకు నెట్టినోడేరా అస్సలైన ప్రేమికుడు. ఏమ్రో బుజ్జి మొత్తం ప్రేమ గురించి అంత గొప్ప చెప్పబడితివి, ఏంది కథ అనుకుంటుర్రా? ఏం లేదబ్బా, ఇగో ఈ జంట సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతుర్రు. అలా చూసినప్పటి సంది గుండెల్లో నుండి తన్నుకొస్తున్నాయి ఈ మాటలు. మరి ఇక ఎంతసేపు అని నేనే చూడాలి, మీరు కూడా ఒలుక్కేర్రి. గుర్తుపట్టిర్రా ఈ జంట పక్షులు ఎవలో? ఆ పిల్లగాన్ని గుర్తుపట్టిరో లేదో గాని ఆ బుజ్జి అందరికి అదే అనుకుంటా. గామనే మొన్న అయినా ఆడోళ్ళ వరల్డ్ కప్ క్రికెట్ లా కప్పు రానికే జింక లెక్క షంగు షంగ్ అనుకుంటా ఆడిన ప్లేయర్స్ లా ఒకతైన స్మృతి మందన. ఈ జంట సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటారు కానీ ఇప్పుడు కప్పు గెలిచినాక ఇంకా ఎక్కువగా వస్తుర్రు. ఆయన ఏం తక్కువడు కాదులే, పాటలు సినిమాలల్లా ఆరితేరినోడు. ఇప్పుడు ఆయన మనసులున్న ప్రేమను అంత టెరకయ్యేటట్టు చూపియాలని ముఖాల మీద నిలబడి పువ్విచ్చి నేను నిన్ను లవ్ ఆడుతున్నా కదా, నన్ను లగ్గం చేసుకుంటావా అని అడిగిండు. దానికి స్మృతి కూడా సరే అని సమాధానం చెప్పి కౌగిలించుకుంది. ఇప్పుడు గా వీడియో చూసే నేను అట్లా మాట్లాడింది. మరి కొత్త జంట మీకు ఎట్లా అనిపించింది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం పోలీసుల పెత్తనమేంది అన్నట్టే తిరగబడ్డారు తెలంగాణ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, మనకు పోలీసులు లేరా? మన లా అండ్ ఆర్డర్ మంచిగా లేదా? మన వాళ్ళు అరెస్ట్ చేయరా? కేసులు ఛేదించరా? మరి ఎందుకు ఆంధ్ర పోలీసులు తెలంగాణలో అడుగు పెట్టాలి? ఇక్కడికి వచ్చుడే ఎక్కువ అంటే మన పిల్లగాన్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఎవరు మాత్రం ఊకుంటారు? పబ్లిక్ అంతా పత్తం బట్టి తిరగబడతారు. హబ్బరా కొడక, ఫైటింగ్ చిన్నగా లేదు కదా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి అనే ఊరు పరిధిలున్న మద్దికుంట పల్లెలుండే ఓ పిల్లగాన్ని ఏదో కేసు కింద అరెస్ట్ చేసేదానికి వచ్చిండ్రు ఆంధ్ర పోలీసులు. ఇంకేమున్నది, మనోళ్ళు అడ్డం తిరిగిండ్రు, పెద్దలొల్లి చేసిండ్రు, పోలీసులకు మొత్తం మర్రకుంటా చేసిండ్రు. దెబ్బకే ఆంధ్ర పోలీసులు తోక ముడిచి రామారెడ్డి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మీ పబ్లిక్ ఎందుకు ఇట్లున్నారు, అరెస్ట్ చేయనిస్తలేరు, జర సాయం చేయండి అని మన పోలీసులను బతలాడుకునే కాడికి వచ్చిందట ఎవ్వరము. అయినా పిల్లగాని తరపున ఊరోళ్ళు కట్టగట్టుకుని రామారెడ్డి స్టేషన్ చేరుకొని అటు ఆంధ్ర పోలీసులకు ఇటు తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించిండ్రట. కేసు ఏంటిదో అనేది పక్కకు పెడితే ఆంధ్ర పోలీసులకు తెలంగాణ పిల్లగాన్ని అప్పచెప్పే ముచ్చటే లేదు అన్నట్టు ఫైటింగ్ చేసిండ్రు. ఆఖరికి ఏమైందనేది మనకు తెలియదు కానీ ఏపీ పోలీసులన్నా ఏపీ ఆఫీసర్లన్నా తెలంగాణ పబ్లిక్ గట్టి లొల్లి చేస్తున్నారు. ఇంకా మా మీద పెత్తరమేంది అన్నట్టు ఎదురు తిరుగుతున్నారు. డడ్డనక్క డామ్, ఇన్నోళ్ళు ఎవలో ఇననోళ్ళు ఎవలో ఊర్లల్లుండే ప్రజానికానికి తెలియజేసేది ఏంటిదంటే ఇంకో 2-3 రోజులలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదట. ఓ అవును, పంచాయతీ ఎన్నికల పంచాయతీ తెంపేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే తెగేదాకా లాగినట్టే అవుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయం చేసినట్టున్నది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, కోర్టు కేసులు అన్ని చూస్తే ఒంట పెరుగుకు నక్కాశ పడ్డట్టే అవుతుందని నికురమైన నిర్ణయానికి వచ్చినట్టున్నది. ఇప్పటి వరకైతే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపబోతున్నారట. అంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇదివరకు ఇచ్చినట్టే రిజర్వేషన్లు కేటాయించి నోటిఫికేషన్ ఇస్తారట. అయితే ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతాయి అనేది మాత్రం తెలంగాణ పల్లెలలో పబ్లిక్ను సతమతం చేస్తున్నది. ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు సర్పంచ్ పదవి మీద. ఎన్ని కష్టాలు పడైనా ఎన్నికలలో నిలబడి గెలిచి పెత్తనం చేయాలని కలలు కానేటోళ్ళు ఇంకెప్పుడు అన్నట్టు ఎదురు చూస్తున్నారు. వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓలు, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేస్తే సర్కార్ విడుదల చేస్తుందట. మొన్న వేసిన కులగణన లెక్కల ప్రకారం వార్డు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, కులగణన ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తారట. అట్లా ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒక లెక్కల ప్రకారం ఇస్తే సరిపోతుంది కదా అంటే ఎక్కువ మంది బీసీలకు న్యాయం చేయడం కోసం. మొన్న ప్రకటించిన రిజర్వేషన్లలో ఎక్కువ మంది బీసీలు ఉన్న గ్రామాలకు అవే ఉంచి కడమ వాటికి వేరే రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నదట కాంగ్రెస్ సర్కారు. ఒక్క 2-3 రోజులు ఓపిక పడితే ఎవరికి ఏ రిజర్వేషన్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అన్ని సిద్ధం చేసుకుంటేనే మంచిదని అంటుర్రు ఎన్నికల ఖర్చులు తెలిసిన పబ్లిక్. ఏమవుతుందో చూడాలి. సుశిరన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.